హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా సహజంగా ఏదో ఒక సందర్భాల్లో తలనొప్పి లేదా మైగ్రేన్, పార్శ్వపు తలనొప్పి ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే తలనొప్పి రావడానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. కొన్ని రకాలైనటువంటి కారణాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సహజంగా బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు ఈ హెడేక్ అనేది సహజంగా చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో నిద్ర లేకపోవడం వల్ల కానీ, బాడీలో ఓవర్ హీట్ వల్ల కానీ, ఎసిడిటీ సమస్యతో బాధపడే వాళ్ళలో కానీ ఈ తలనొప్పి అనేది సహజంగా వస్తూ ఉంటుంది. ఇక పార్శ్వపు తలనొప్పి అంటే కేవలం ఒక్క సైడ్ మాత్రమే తల నొప్పిగా ఉండడం, తల లాగుతూ ఉండడం, ఇలా చాలా రకాల సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఈ హెడేక్ కి మరొక కారణము దృష్టి లోపం కూడా. దృష్టి లోపించినప్పుడు కూడా హెడేక్ వచ్చే అవకాశాలు సహజంగా ఉంటాయి. అంతేకాకుండా సర్వికల్ స్పాండలైటిస్ అంటే మనకు ఇక్కడ మెడ దగ్గర ఉన్నటువంటి ఈ ఏవైతే ఎముకలు ఉంటాయో, సర్వికల్స్ ఉంటాయి, C1 to C6 వరకు ఎముకలు ఉంటాయి కదా, వీటిలలో ఏదైనా గ్యాప్స్ కానీ లేదైనా మరైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఇలాంటి హెడేక్ లేదా తల లాగుతూ ఉండడం, గుంజుతూ ఉండడం, మెడనరాల నొప్పి లాంటివి కూడా సహజంగా వస్తుంటాయి. సో ఇలాంటి సందర్భాలలో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కాలు అనేటివి మీకు చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మీరు సహజంగా చాలా మంది లేడీస్ లో ఎక్కువగా ఈ సమస్యలు చూస్తుంటాం, హెడేక్ అనేటివి. ఈ హెడేక్ తో బాధపడేవారు ఒక్కసారి చెప్పినటువంటి ఈ సలహాని, చిట్కాల్ని మీరు ప్రయోగించండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇందులో మొదటిది వచ్చేసి జీలకర్ర, నిమ్మకాయ. ఇది చాలా మందికి తెలిసే అందుబాటులో ఉండేది. సో జీలకర్ర, నిమ్మకాయ రసంలో వేసి బాగా మెత్తగా దంచి దీన్ని కొద్దిగా పేస్ట్ లాగా తయారైన తర్వాత ఈ తల భాగంలో మనం దాన్ని ఒక పేస్ట్ లాగా పెట్టుకోవాలన్నట్టు. అలా ఒక 1 hour 2 hours ఉన్న తర్వాత శుభ్రపరచుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల ఇక ఈ హెడేక్ అంటే కణతులలో వచ్చేటువంటి హెడేక్ అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ తల మొత్తం పైన భాగంలో కూడా నొప్పిగా ఉంది అనుకోండి, బచ్చలాకు. సో బచ్చలాకు కూడా మన అందరికీ అందుబాటులో ఉంటుంది కదా. ఈ బచ్చలాకును తీసుకొని వచ్చి దాన్ని మెత్తగా నూరి ఆ బచ్చలాకు యొక్క రసాన్ని తలకు పట్టించి తర్వాత మిగిలినటువంటి ఆ పిప్పిని తలపైన మంచిగా ఇలా ప్యాక్ లాగా పెట్టండి. కొద్దిసేపట్లోనే మీకు తలనొప్పి అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. ఇక పార్శ్వపు తలనొప్పి అంటే మైగ్రేన్. ఈ మైగ్రేన్ తో బాధపడే వారికి కుంకుడుకాయ నురుగు ఉంటుంది కదండి, కుంకుడుకాయ రసం యొక్క నురుగు. ఈ నురుగును కొద్దిగా వెచ్చ చూపించి, అంటే ఎక్కడైనా పొయ్యి దగ్గర కానీ లేదా గ్యాస్ దగ్గర కొంచెం వెచ్చ చూపించి ఆ నురుగుని ఒక్కొక్క ముక్కు రంధ్రాల్లో కొద్దిగా వేసి నశం లాగా పీరుస్తూ ఉండాలి. ఇలా పీరవడం వల్ల పార్శ్వ తలనొప్పి అనేది వెంటనే తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. ఓకేనా. కుంకుడుకాయ నీళ్ళలా కలిపితే నురుగు వస్తుంది కదండి, ఆ నురుగుని నశం లాగా పిలవాలి. అదే విధంగా ఇంకొక చిట్కా కూడా ఉందండి. దీనికి వచ్చేసి మనం చేయాల్సిన తులసి ఆకులు తీసుకొని వచ్చి వాటిని బాగా ఎండబెట్టి పొడి చేసి దీనిని కూడా నశం లాగా ముక్కులో పెట్టుకొని పీలుస్తూ ఉండాలి. ఇలా తులసి ఆకుల్ని పీరడం వల్ల కూడా ఈ పార్శ్వపు తలనొప్పి అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా. ఇక షడ్బిందు తైలం అని చాలా రకాలైనటువంటి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ఇవి మనం ఇంట్లో చేసుకోదగ్గాయి. ఇకపోతే సమస్య ఒకేసారి సడన్ గా వస్తుంది, మనకు ఎలా చేయాలి, మెడిసిన్ అందుబాటులో ఉండదు, ఇలా చాలా రకాల సందర్భాలు మనం చూస్తుంటాం. సో కొన్ని సందర్భాలలో ఇక్కడ చూడండి, మనకు కుడి చేతికి వేలు ఉంది కదా, చిటికెన వేలు. ఈ చిటికెన వేలుకి కరెక్ట్ గా అంటే చిటికెన వేలు నుంచి నేరుగా కింద ఇక్కడ నుంచి ఇక్కడ 2 అంగుళాల దూరంలో మనకు ఒక నాడి కొట్టుకుంటూ ఉంటుందండి. ఈ నాడిని ఏం చేయాలంటే ప్రెస్ చేయాలి, వదిలేయాలి. దానివల్ల మెదడుకు వెళ్ళేటువంటి బ్లడ్ సర్క్యులేషన్ అనేది అదుపులోకి రావడం వల్ల కొద్ది వరకు కొంత మోతాదులో మీకు ఈ హెడేక్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఒక ప్రెషర్ పాయింట్ చూడండి, ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ అండి. ఓకేనా. ఈ ప్రాంతంలో కూడా ప్రెస్ చేసి వదిలిపెడుతుండాలి. సో ఈ విధంగా మనము అత్యవసర సమయాలలో ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఊపిరి బిగపట్టడం అంటే కొద్దిసేపు శ్వాసను ఆపడం, దీన్ని ప్రాణాయామంలో మనం నేర్పిస్తుంటారు. కొద్దిసేపు ఊపిరి తీసుకొని దాన్ని అదే విధంగా ఆపేసి, ఓకేనా, కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఊపిరి వదిలాలి. దీనివల్ల ఏమవుతుందంటే మెదడుకు వెళ్ళేటువంటి నరాల యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం నిదానిస్తాయి అన్నట్టు. అంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్లనే హెడేక్ అనేది అధికంగా వస్తుంది కాబట్టి అది తగ్గిపోయి మళ్ళీ నార్మల్ గా అవ్వడం అనేది ఉంటుంది. అలా కొద్దిసేపు చేస్తూ ఉంటే ఇలాంటి చిన్న వ్యాయామాల వల్ల ఈ తలనొప్పి అనేది కూడా తగ్గించుకోవచ్చు. ఓకే. సో ఫ్రెండ్స్, ఇలా హెడేక్ వచ్చినప్పుడు చిన్న చిట్కాల ద్వారా మనం ఇంట్లోనే క్యూర్ చేసుకోవచ్చు. ఒకవేళ సమస్యలు మరి ఏదైనా క్రిటికల్ గా ఉన్నట్లయితే ఒకసారి సంప్రదించండి. దీని కొరకు కింద స్కూల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా
ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు రాలేని పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా మీరు మెడిసిన్ తెప్పించిన అవకాశం నాట్ వెజ్ ఛానల్ మీకు అందిస్తుంది. అండ్ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. మీకు కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలను ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.